చేసినటువంటి రేవంత్ రెడ్డి ఆ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ని అవమానించడం అనేటువంటిది దుర్మార్గం. రేవంత్ రెడ్డికి ఒక లక్షణం ఉన్నది, ఏరు దాటగానే తప్ప ముంచేటువంటి లక్షణం ఉన్నది రేవంత్ రెడ్డికి. అందుకే ఆయన అనేక సందర్భాల్లో ఒక మాట చెప్పుకుంటూ వస్తున్నాడు, నేను నల్లమల బిడ్డను తొక్కుకుంటొచ్చి ముఖ్యమంత్రి అయినని. ఎస్, నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డిని తొక్కింది వాస్తవమే, నువ్వు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తొక్కింది వాస్తవమే, నువ్వు శ్రీధర్ బాబుని తొక్కుంటొచ్చింది వాస్తవమే, నువ్వు కాంగ్రెస్ జెండాలను మోసినటువంటి అనేక మంది నాయకులని, త్యాగాలు చేసినటువంటి నాయకులని నీ కుట్రలతోటి నీ కుతంత్రాలతోటి తొక్కుకుంటొచ్చింది వాస్తవమే. కానీ చివరికి నీ మాట నీ గొంతయి ప్రపంచానికి వినిపించినటువంటి జర్నలిస్టులను కూడా నేను తొక్కుతా అని చెప్పేసి మాట్లాడము, గతంలో మాట్లాడినాం. చివరికి వేదిక అయినటువంటి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ని కూడా క్లబ్గా మాట్లాడి, అది ఒక పబ్బు క్లబ్గా మాట్లాడి అవమానపరచడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మేధావులైనటువంటి వాళ్ళకి, విజ్ఞతతో మాట్లాడేటువంటి వాళ్ళకి, పౌర సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బాధ్యత కలిగినటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉండే. కానీ దురదృష్టం ఈ నిమిషం వరకు కూడా మరి ఇప్పటి వరకు బ్లాక్మెయిలింగ్ చేసేటువంటి ఒకటి రెండు మీడియా ఛానళ్ళు ఉండవచ్చు. ఆ బ్లాక్మెయిలింగ్ మీడియా ఛానళ్ళని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానళ్ళు ఏవైతే గౌరవంగా ఉంటున్నాయో వాటి అంటగడుతున్నారా తెలియదు. గతంలో మహా ఛానల్ అనేటువంటి ఒక బ్లాక్మెయిలింగ్ ఛానల్ని, ఆ ఛానల్లో వచ్చేటువంటి వార్తలని ఖండిస్తే, లేదు మా కేటీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే, కేటీఆర్ గారి అభిమానులు దాని మీద దాడి చేస్తే అప్పటికప్పుడు 5 నిమిషాలనే ప్రతిస్పందించిన వాళ్ళు, 5 నిమిషాలనే ఆంధ్ర నుంచి వెళ్ళి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు, ఆంధ్ర నుంచి వెళ్ళి మాట్లాడినటువంటి వారి కొడుకు లోకేష్, ఇక్కడ అసలు దాడులే జరగవు, ముట్టడే లేదు అని ఒకవైపు చర్చ జరుగుతుంటే, రాత్రికి రాత్రి కలగని బండి సంజయ్ ఒక ఛానల్ మీద బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేస్తే మేము ఊరుకోమని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు సాక్షాత్తు ఇవాళ జర్నలిస్టులని అవమానపరుస్తూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ని ఒక పబ్బు క్లబ్ లాగా మాట్లాడినటువంటి బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదు? ఇవాళ ప్రజల హక్కుగా మాట్లాడేవాళ్ళు, ప్రజల గొంతుకగా మాట్లాడేటువంటి కమ్యూనిస్టు పార్టీలు ఎక్కడ పోయినాయి? ఎవరికి అమ్ముడు పోతున్నారు? అవే కాదు, ఇవాళ జర్నలిస్ట్ సంఘం నాయకులను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎక్కడైతే ఏ వేదిక ద్వారా అయితే జర్నలిస్టులను అవమానిస్తూ ఉన్నాడో రేవంత్ రెడ్డి, ఎక్కడైతే ఏ వేదిక ద్వారా అయితే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ని అవమానిస్తూ ఉన్నాడో, అదే సమావేశంలో కూర్చున్నటువంటి కోదండరామ్ గారు ఆనందంగా మాట్లాడుతూ ఉంటే దానికి ఆనందపడుతున్నటువంటి కోదండరామ్ గారు ఇవాళ సమాజానికి సమాధానం చెప్పాలి.